2014లో ఒక మంచి క్రేజ్ ఉన్నటువంటి నటుడైనటువంటి పవన్ కళ్యాణ్, ఒక క్రౌడ్ పుల్లర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ తమకి మద్దతు ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ సంతోషంగా స్వీకరించింది. తమతో కలిసిన తెలుగుదేశం పార్టీ కూటమికి కలిపి మద్దతు ఇవ్వమని అడిగారు. తద్వారా ఆనాడు అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పవన్ కళ్యాణ్కి అపారమైనటువంటి గౌరవం లభించింది. అయితే ఒక 2 ఏళ్ల తర్వాత జరిగిన పరిణామాలు ఏదైతే హోదా అంశంలో మాట్లాడినటువంటి మాటల సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరు నెగిటివ్గా మాట్లాడలేదు. చాలా బాధ్యతగానే స్పందించుతూ వచ్చారు. అయితే ఆ తర్వాతన ఎప్పుడైతే 2019 ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో విభేదించి కమ్యూనిస్టులు వీళ్ళతో కలిసి పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం నుంచి పవన్ని తక్కువగా అంచనా వేయడం ప్రారంభించారు వాళ్ళు. ఎందుకు అంటే పరిపక్వత లేదు అన్నటువంటి ధోరణిలో చివరికి ఒక్క సీటే రావటం, రెండిట్లోనూ ఓడిపోవడంతో తన మీద ఆసక్తి తగ్గింది. అది ఒక రకంగా జగన్కి ఫెచ్చింగ్ అయింది. జగన్ ఇంకో పక్కన 22 మంది గెలిచినా కూడా అహంకారం ప్రదర్శించకుండా తమకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండటం, అన్ని బిల్లుల్లో మద్దతు ఇస్తూ ఉండటంతో జగన్ని ఒక రకంగా దత్తపుత్రులాగా చేరదీశారు. అదే సందర్భంలో పవన్ వర్సెస్ జగన్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నడుస్తూ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ అందుకనినే ఆ తర్వాత ఎన్నిసార్లు మనిద్దరం కలుద్దాం అన్నప్పుడు ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. పవన్ ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనతో కలిసి మూవ్ అవుతానంటున్నాడు, ఇద్దరికీ ప్రయోజనమే. కానీ ఎప్పుడైతే తను తెలుగుదేశం పార్టీతో పొత్తు అన్నాడో అప్పటి నుంచి ఈయనకి పరిపక్వత లేదన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరం పెడుతూ వచ్చారు. ఇది నేను చెప్పాల, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఎన్నోసార్లు ఎన్నో తిట్లు తిన్నాను నేను ఈ పొత్తుల గురించి. మొదట్లో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు ఆయన గురించి, ఆయన చెప్తున్నటువంటి పొత్తు వ్యవహారం గురించి. లేదు జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, మీకు అర్థం కావట్లేదు అంటూ పదే పదే చెప్తూ వచ్చారు. ఎప్పుడైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ సాధించాడు, పోటీ చేసిన 22కి 21కి 21కి గెలవడం, అట్లాగే 2 పార్లమెంట్ స్థానాలు గెలవడం, అలాగే ఆంధ్రప్రదేశ్లో 91% విజయాలు కూటమి సొంతం చేసుకోవడం, భారతీయ జనతా పార్టీ ఏకంగా 8 ఎమ్మెల్యేలు 3 పార్లమెంట్ స్థానాలు గెలవడంతో పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇప్పుడు పవన్ చెప్పినటువంటి విధంగా పొత్తులకి లేదా ఎత్తులకి భవిష్యత్ వ్యూహాలకి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది.